హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో గోంగూర చికెన్ చేశాను. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో? చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఎప్పుడెప్పుడు తినాలనిపించేంత ఎమ్మీగా ఉంది. రోజు బోరింగ్గా ఒకే టైప్లో ఈ నాన్ వెజ్ కర్రీస్ చేసే కన్నా ఇలాగా నాలాగా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. అద్భుతంగా ఉంటుంది. చేయటం చాలా సులువు. ఎటువంటి మసాలాలు లేకుండా గోంగూర చికెన్ చేశాను. ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే నేను చేసిన పద్ధతి మీకు అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి నేను గోంగూర చికెన్ ఎలా చేశానో చూపించేస్తాను. పదండి వెళ్దాం. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలు తరిగాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే ఒక 5 పచ్చిమిర్చిని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేశాను. ఇవి కూడా వేసుకున్నాం. ఇప్పుడు 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం. ఈ ఉల్లిపాయల్లో సాల్ట్ వేసుకుంటే మనకు త్వరగా ఉల్లిపాయలు ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ ఉల్లిపాయల్ని లేత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు లేత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం శుభ్రంగా ఒలిచి కడిగి తీసుకున్న ఈ గోంగూరని ఒక 3 కట్టలండి. ఇవి ఒక 300 గ్రామ్స్ ఉంటుంది. ఇది కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక 15 పచ్చిమిర్చిని ఇలాగ గ్రైండ్ చేశాను. ఈ పేస్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. గోంగూర చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇది కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఒక పెద్ద సైజు టమాటాని ఇలా చిన్నగా తరిగాను. ఆ ముక్కల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ మొత్తాన్ని కలిపేసి ఇందులో ఒక 100 ml వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకుందాం. 15 నిమిషాలు అయిపోయిందండి. మన చికెన్ ఎలా ఉందో చూసేద్దాం. చికెన్ చక్కగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులో కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర వేసాం కదండి. ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇందులో గరం మసాలా వేయట్లేదు. మీరు కావాలంటే మీ ఆప్షనల్ వేసుకోవచ్చు. మనం ఇక్కడ గోంగూర వాడాం కదా, అందుకు కాబట్టి
ఆ స్పైసీ మసాలాలు నేను వాడట్లేదు అనమాట. వాడితే వాటి ఫ్లేవర్ కనపడిద్ది కానీ గోంగూర ఫ్లేవరు మనకు కనపడదు. అందుకు కాబట్టి నేను వాడట్లేదు. మీకు ఒకవేళ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదా నాలాగే స్కిప్ చేసేయచ్చు. చికెన్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. బా, గోంగూర చికెన్ అయితే ఆ ఫ్లేవరు అద్భుతంగా వచ్చిందండి. నోట్లో నీళ్లు ఊరుతున్నాయి ఎప్పుడెప్పుడు తినేద్దామని. రండి, వేడి వేడిగా లాగించేద్దాం. మన గోంగూర చికెన్ అయితే బా, మాటలతో వర్ణించలేమండి, అంత అద్భుతంగా ఉంది. చూసారా ఈ లెగ్ పీసు? తింటారా? కమ్మటి రుచి. రోజులాగా కాకుండా డిఫరెంట్. గోంగూర చికెన్ అంటే అబ్బో, దాని టేస్టే వేరు. గరం మసాలాలు ఇలాంటివి ఏమీ లేకుండా గోంగూర ఫ్లేవర్ తెలిసేలాగా ఇవాళ ఈ రెసిపీలో నేను చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్గా, రోజు బోరింగ్గా ఒకేలాగా చేయకుండా. అప్పుడు మీకే తెలిసిద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.